జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే మొత్తానికి ఈటల రాజేందర్ గారి ప్రతీకారం తీరిందా? కేసీఆర్ను గద్దె దించాలన్న ప్రతీకారం తీరినట్టేనా? నా ప్రతీకారం కంటే కూడా ప్రజల ప్రతీకారం అది. నేను ఒక్కనే అనుకుంటే తీరదు అది. తెలంగాణ ప్రజానీకమే కేసీఆర్ మళ్ళీ అధికారం రాకూడదని, ఒకవేళ మళ్ళీ కనుక గెలిస్తే మనం బతకలేమని మొత్తం తెలంగాణ భావించింది. కాకపోతే అక్కడక్కడ భారతీయ జనతా పార్టీగా ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగిన కాడ కొంత వాళ్ళకి రిజల్ట్ రావచ్చు, కానీ అదర్వైజ్ మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. వాళ్ళు గెలిచింది. ఓకే, 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి. 2.5 సంవత్సరాలు అవుతుందా? మూడు సంవత్సరాలు అయిందా? ఓకే, సబ్జెక్టివ్ కరెక్షన్. సో 2.5-3 సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఈటల రాజేందర్ గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని భారతీయ జనతా పార్టీలో సంపాదించుకున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం మీకు సంబంధించినంత వరకు మీరు క్లారిటీతో మీరు నడుస్తూ పోతున్న కొద్దీ కూడా మళ్ళీ మీకు అంతే స్థాయిలో అంతర్గతంగా ఒక సమస్యాత్మకమైన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయనే మాట ఓ వైపు ఉంది కదా. యాక్చువల్గా నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా, గెలిచినాం. అదొక హిస్టారికల్ విజయం, మీకు తెలుసు, చారిత్రాత్మకమైన ఘట్టం అది. కానీ ఎందుకో కొంత ఇబ్బంది పడ్డప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవన్నా మళ్ళీ ఏం చేయాలనేది బాగా చర్చోపచర్చ జరుగుతున్నప్పుడు మళ్ళీ అమిత్ షా గారు నన్ను పిలిచి నాకు ధైర్యం చెప్పి నన్ను నా భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు అక్కడ బ్రహ్మాండంగా ఉండాల్సిన ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ నన్ను వచ్చేసినప్పుడు నేను అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. నేను చాలాసార్లు ఒక మాట చెప్పేది, క్షణానికి ఒక ఆలోచన ఉన్నవాడు ఎప్పుడు రాజకీయాల్లో బాగుపడడు. స్టబ్బన్గా ఉండాలి. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు లేకుండా రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఇవాళ నేను ఒకటే నిర్ణయించుకున్నా, భారతీయ జనతా పార్టీ నా పార్టీ, దీంట్లో ఎల్లవెల్ల కొనసాగడమే నా కర్తవ్యం. పార్టీలు మారడం అనేది దుస్తులు మార్చుకునేది ఈజీ కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అయినా పదే చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఎక్కడైనా వైరుధ్యాలు ఉంటాయి. ఒకటి ఆధిపత్య పోరు ఉంటుంది, 2 ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మిత్ర వైరుధ్యంలో కలుపుకొని పోవడం తప్ప వేరే మార్గాలు ఉన్నాయి. ఇవాళ మా సమస్యలు ఏమి లేవు, నేను కంఫర్ట్గా ఉన్నా. ఓకే, సో మల్కాజ్గిరి నుంచి మీరు ఇప్పుడు బరిలో నిలిచారు లోక్సభకు సంబంధించి. మల్కాజ్గిరి ఓటర్లు అసలు ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలి చెప్తారా? యాక్చువల్గా నాకు ఓటేయాలనే దానికంటే కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలి. కేంద్రంలో మోడీ గారు ఉంటేనే లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్లు ఉండవు, సాయిబాబా టెంపుల్ దగ్గర తెగిపడిన కంటాలు ఉండవు. ఇలా ఒక ప్రశాంతత, ఒక అభివృద్ధి, ఒక ఆత్మగౌరవం, ఇవన్నీ కలగలిసి ఉండాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజానీకం అంతా కూడా రేపు జరిగే ఎన్నికలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఎన్నికలు కాబట్టి, మోడీని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు కాబట్టి మొదటగా పార్టీకి మోడీ గారికి కొట్టేద్దామని. ఓకే, భారతీయ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు అక్కడ మంచి స్ట్రెంత్ ఉంది. దానికి తోడుగా ఈటల రాజేందర్ అన్న అనేటువంటి చరిత్ర కూడా ఉద్యమ బిడ్డగా చరిత్రన్నది. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన సంస్కరణలు కావచ్చు, ఆరోగ్య మంత్రిగా చేసిన సేవలు కావచ్చు, ఇవన్నీ కలగలిసి ఖచ్చితంగా ఈ దఫా ఈటలనే ఓటేద్దామని మాత్రం అనుకున్నాను. ఓకే, సరే. అయితే మీరు మీకు మల్కాజ్గిరి లోక్సభకి రావడానికి సంబంధించి ఇది మినీ ఇండియా అంటుంటారు. యాక్చువల్ నిజానికి మల్కాజ్గిరిని చాలామంది వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా సిగ్నిఫికెంట్గానే ఉంది అని చెప్తూ ఉంటారు. సో మినీ ఇండియాలో అంటే అతిపెద్ద నియోజకవర్గం కూడా, మళ్ళీ చిన్నది కూడా కాదు, చాలా ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం కూడా. ఇట్లాంటి నియోజకవర్గం సంబంధించి మీకు ఏమైనా ఒక విజన్ ఉందా? ఒక ఇట్లా ఉండాలి అనే ఏమైనా ఆలోచన ఉందా? ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఎక్కువ తెలంగాణ జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువనే, ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువనే, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువనే, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువనే, ఇటు తోడుగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ. మూడవది అతి ముఖ్యమైనది అంటే ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు అక్కడే స్థిరపడతారు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఉద్యోగులు వచ్చిన వాళ్ళు ఉంటారు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు కూడా అక్కడనే ఎక్కువ ఉంటారు, చదువుకునే వాళ్ళు ఎక్కువ అక్కడనే ఉంటారు.
కాబట్టి ఆ మల్కాజిరి పార్లమెంటు స్థానం అనేది చాలా చైతన్యవంతమైన గడ్డలే కాకుండా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి రేపు అది కంటోన్మెంట్ ఏరియా కూడా ఎక్కువ విస్తరించిన ప్రాంతం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిస్తేనే కేంద్రంలో అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ కాబట్టే ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటుంటే ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇలా ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలన్నా ఇవన్నీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమైందని ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ మినీ ఇండియా అంటే అన్ని వర్గాల ప్రజలు, తమిళ్ ప్రజలు కావచ్చు, కేరళ ప్రజలు కావచ్చు, నార్త్ ఇండియన్ ప్రజలు కావచ్చు, నేను చెప్పినటువంటి ఈ వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మినీ ఇండియాగా భావించేటువంటి ఈ మల్కాజిగిరిలో భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి నన్నే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు అనూహ్యంగా ఒక్కసారిగా పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సర్వే సత్యనారాయణ గారు సడన్గా కేంద్ర మంత్రి అయిపోయారు. అండ్ ఆ తర్వాత వచ్చిన మల్లారెడ్డి గారు బీఆర్ఎస్లో చేరి రాష్ట్ర మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈటల రాజేందర్ రాబోయే రోజుల్లో ఏవైనా అలాంటి దాని కొనసాగింపులో ఉంటారా? తెలియదు, అట్లా నేను ప్రిడిక్షన్ చేసేది చెప్పగలుగుతాను. ఓకే ఓకే రైట్, దాన్ని చాలా సింపుల్గానే తీసేస్తున్నారు మీరు. కాకపోతే మీరు సిగ్నిఫికెంట్ లీడర్ కాబట్టి డెఫినెట్గా ఇంకొక కొత్త పొజిషన్లో ఉంటారనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ప్రజల అభిప్రాయం నేను ఏం చేయలేదు, కానీ నా అభిప్రాయం ఇక్కడ పరిమితం. ఓకే రైట్ సార్, అయితే కాంగ్రెస్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్. మీరు భారత రాష్ట్ర సమితి, అదే టీఆర్ఎస్, యాక్చువల్లీ భారత రాష్ట్ర సమితి అనే మాట కూడా చాలా మందికి అలవాటు అవ్వని పరిస్థితి కనబడుతోంది. ఆయన ఢిల్లీ స్థాయి ఆలోచనలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది మళ్ళీ అధికారమే కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కూతురు కవిత ఈరోజు తీహార్ జైల్లో ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అధికారంలోకి వచ్చింది. ఈ పొలిటికల్ జంక్షన్లో తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో ఆ కోరుకున్న ఫలాలు తీర్చడం కోసం మేము పనిచేస్తామని కాంగ్రెస్ చెబుతోంది ఒకవైపు. మీరు తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీకు అట్లా అనిపిస్తోందా కాంగ్రెస్ పాలన చూస్తే? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అని చెప్తున్నారు, కానీ 66 హామీలు ఉన్నాయి. 66 హామీలు ఉన్నాయి. ఇవన్నీ అమలు చేయగలిగే సత్తా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టిన తర్వాత, ఆర్థిక పరిస్థితి మీద వైట్ పేపర్ పెట్టిన తర్వాత ఇవాళ ఇవి అమలైతే అంటే విశ్వాసం మాత్రం పాత ఆర్థిక మంత్రిగా, మాజీ ఆర్థిక మంత్రిగా నాకు లేవు. అసలు అవ్వదా? అవ్వదు. ఎందుకంటే చాలా ఖజానా కష్టంగా అంతా వాళ్ళే పెట్టారు, నేను చెప్పట్లే. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అప్పుల కుంపటిగా మార్చిండ్రు, చిప్ప చేతికి ఇచ్చిండ్రు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పట్లే, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మంత్రులు చెప్తా ఉన్నారు. భారత హోంమంత్రి గారి దగ్గర పోయినరు, ఆర్థిక మంత్రి దగ్గర పోయినరు, ప్రధానమంత్రి దగ్గర పోయినరు. మాకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించండి, మాకు రుణం ఎక్కువ పొందేటువంటి అవకాశం ఏంటని చెప్తా ఉన్నారు. దాన్ని బట్టే మనకు అర్థం కావాలి ఇక్కడ ఆర్థిక స్థితి మంచిగా లేదు. ఇంతెందుకు, కేసీఆర్ గారు పాలించిన కాలంలోనే జీతభత్యాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేకుండా, మీకు తెలవాలి. బిగబట్టుకొని రైతు బంధు ఇవ్వాలంటే అన్నింటినీ ఆపించి, బిల్లులు అన్నీ ఆపించి దానికి ఇచ్చి అవసరం తెచ్చేది. అట్లా సంవత్సరాల తరబడి బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. చిన్న పనులు చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు బిల్లులు రాకపోతే సూసైడ్ చేసుకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే. అందువల్ల ఇంకా వీరు 10,000 కాదు నేను ఇచ్చేది రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పండి ఎకరానికి, సంవత్సరానికి. ఇవాళ కౌలు రైతులు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పండి. నేను తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మీరు. ఇక ప్రతి మహిళకు 2,500 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పిండు నెల. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయండి? సాధ్యమయ్యే పనులు ఇవి. జీతాలు ఇచ్చే పని కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక 5 జిల్లాల జీతభత్యాలు ఒక వారం ఇచ్చిండ్రు, ఇంకొక 5 జిల్లాల జీతభత్యాలు ఇంకొక వారం ఇచ్చిండ్రు. జీతభత్యాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చదువుకోవాలి కదా అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇలా నంబర్ వన్ అని చెప్పిన కేసీఆరే చేయలేకపోయిండు. మరి వీళ్ళు ఎక్కడ చేస్తారో వాళ్ళే తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.